పెహల్గాంలో జరిగినటువంటి దాడిలో 26 మంది హిందువులు చనిపోతే ఒక ముసల్మాన్ గుర్రాన్ని స్వారీకి ఇచ్చేటువంటి వ్యక్తి చనిపోతే ఇక్కడ కొంతమంది కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని కొంతమంది ముఖ్యంగా జిహాదిస్టులు 15 మంది ముసల్మాన్లు చంపినారు అనేటువంటి ప్రచారం చేస్తుంది. దాన్ని మన వాళ్ళు హోరెత్తిస్తున్నారు. కొంతమంది కోహాన సెక్యులర్ వాదులు, పిరికి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారన్నమాట. నిజమైన విషయం అంటే ఒకే ఒక వ్యక్తి మహమ్మదీయుడు చనిపోవడం జరిగింది, గుర్రంతో మేలే వ్యక్తి. ఇంకొక పర్యాటకుడు, ఒక క్రైస్తవ మహిళ వాళ్ళ భర్త క్రైస్తవుడు చనిపోవడం మనకు తెలిసిన విషయం. వీళ్ళు ఒక లిస్టు పెట్టారు. ఆ లిస్టులో 15 మంది పేర్లు పెట్టారు. ఆ లిస్టు మీకు చదువుతాను. ఆ లిస్టు ద్వారా తెలిసే విషయం అంటే ఒక పద్ధతిగా రాశారని తెలుస్తుంది. మహమ్మద్ ఆసిఫ్, అనీస్ ఖురేషి, ఫైసల్ ఖాన్, సలీం బేగ్. మొదటి 4 ముస్లింలు, అంటే వాళ్ళే త్యాగం చేసినారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ 8వ కాడి నుంచి ఆరిఫ్ ఖురేషి, జమీల్ అహ్మద్, సురేష్ కుమార్, మెహసిన్ షేక్, అఫ్జల్ అన్సారీ. మళ్ళీ 16 నెంబర్ నజీం ఖాన్, అస్లం మిర్జా, షరీఫ్ షేక్, షాహిద్ హుషేన్, రియాజ్ అహ్మద్, సలీం ఖాన్, ఇర్షాద్ ఖాన్. లాస్ట్లో కూడా వాళ్ళే, మధ్యలో హిందువులు అన్నమాట. అంటే ఈక్వలిబ్రియం చేశారు, సమానత్వం చేశారన్నమాట. ఆ విధంగా ముసల్మాన్లు 15 మంది చనిపోతే హిందువులు మిగిలిన వాళ్ళు 11 మంది అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ జరిగే విషయం అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మధుసూదన్ సోమిశెట్టి అనే అతను చనిపోవడం జరిగింది. 18వ నెంబర్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిసీజ్ లిస్టులో మధుసూదన్ సోమిశెట్టి, తిరుపాల్ శెట్టి, బెంగళూరు. ఇతని సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతని పేరు లేదే. ఎందుకు లేదంటే వాళ్ళు చెప్పింది ఫేక్. అట్లాగే ఫ్యాక్ట్లీ అనేటువంటి ఒక సంస్థ దీన్ని పరిశోధన చేసి ఇంటి ముందు పెట్టినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్పారంటే క్లెయిమ్ 15 out of 26 people killed in Pahalgam terror attack on 22nd April 2025 were Muslims. అంటే 15 మంది 26లో ముస్లిమ్స్ అనేటువంటి ఒక వార్త జరుగుతుంది కదా, ఆ వార్త గురించి. ది లిస్ట్ మెన్షన్ ఇన్ ద వైరల్ post is fake. According to the reports, 26 people have been killed in the incident so far, which 25 people are non-Muslims and 1 is Muslim. Identified as a Syed Abdul Hussain Shah, native of Pahalgam area, hence the claim made in the post false. కాబట్టి మనకు సులభంగా తెలిసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని పక్కన పెట్టేశారు. అంటే తెలుగులో టైప్ చేసి పెట్టేవాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తి కూడా గౌరవం వేయలేదండి. అది గుర్తించాల్సిన అవసరం లేదు. ఏదైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్రం నుంచి, నెల్లూరు జిల్లా నుంచి మధుసూదన్ సోమిశెట్టికి గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టమని వాళ్ళు దౌర్భాగ్యంగా తెలియజేస్తున్న ఈ భయంకరమైనటువంటి అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్.